మీరు ఇంటర్నెట్లో వెతికితే కనుక హెచ్డిఆర్ ఫొటోస్ అని హై క్వాలిటీ ఫొటోస్ అనేది మనకు అందుబాటులో ఉంటాయి. హెచ్డిఆర్ అంటే కనుక దానికోసం ప్రత్యేకమైన కెమెరా ఉండాల్సిన పని లేదు. వాస్తవంగా హై ప్రొఫెషనల్ కెమెరాస్లో వచ్చేటప్పటికి మనకి అంటే డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఇలాంటి వాటిలో హెచ్డిఆర్ ఫొటోస్ తీసుకోవడానికి ఆప్షన్ ఉన్నప్పటికీ నార్మల్ కెమెరాస్తో కూడా మనం హెచ్డిఆర్ ఫొటోస్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిక్స్డ్ లెన్స్ కెమెరా. సో ఫిక్స్డ్ లెన్స్ కెమెరాలో కూడా మనకి హెచ్డిఆర్ ఫొటోస్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇది ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా అడ్వాన్స్డ్ కెమెరా. మీ దగ్గర ఉన్న బేసిక్ కెమెరాతోనూ అలాగే సెల్ ఫోన్స్తో కూడా హెచ్డిఆర్ ఫొటోస్ని తీసుకోవచ్చు. అసలు హెచ్డిఆర్ అంటే ఏంటి అని చెప్పేసి అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా నార్మల్ కెమెరాస్లో ఒక డిజిటల్ కెమెరాలో వచ్చేటప్పటికి ఉండే ఇమేజ్ సెన్సార్ వచ్చేటప్పటికి ఓన్లీ మనకి షూట్ చేయబోయే సీన్లో ఉండే కాంట్రాస్ట్ని కొంతవరకు మాత్రమే క్యాప్చర్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు హెచ్డిఆర్ ఫోటోగ్రఫీలో వచ్చేటప్పటికి ఒక పర్టికులర్ సీన్ని పూర్తి ఒక మిడిల్ రేంజ్లోను అలాగే పూర్తి ఎక్స్పోజర్ వాల్యూలోను అలాగే పూర్తిగా అండర్ ఎక్స్పోజ్ చేసేసి ఇలా 3 ఫోటోలుగా తీసి ఆ మూడింటిని మిక్స్ చేయడం ద్వారా ఎక్కడ ఒక చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా హై క్వాలిటీలో ఫోటో వచ్చే విధంగా తయారు చేయడాన్ని హెచ్డిఆర్ ఫోటోగ్రఫీ అంటారు. సో హెచ్డిఆర్ ఫోటోగ్రఫీ అనేది ప్రాక్టికల్గా ఎలా చేయవచ్చు అన్నది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో హెచ్డిఆర్ ఫోటో తీయడానికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఫిక్స్డ్ ఎక్స్పోజర్, ఇప్పుడు యాక్చువల్గా దీంట్లో వచ్చేప్పుడు ఎక్స్పోజర్ సెట్టింగ్స్ మాన్యువల్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 0.0 అని చెప్పేసి ఎక్స్పోజర్ సెట్టింగ్ అనేది ఉంది. సో ఈ ఫిక్స్డ్ ఎక్స్పోజర్లో ఉన్నప్పుడు ఒక ఫోటోని కెమెరా కదలకుండా తీయాల్సి ఉంటుంది. సో దీనికోసం ట్రైప్యాడ్ యూజ్ చేయడం బెటర్. సో ఒక ఫోటో అనేది క్యాప్చర్ చేసుకున్నాము. సో నెక్స్ట్ మనకి ఫుల్ ఎక్స్పోజర్ అనేది అంటే +2 అనేది ఫుల్ ఎక్స్పోజర్ తీసుకోవడం జరిగింది. ఓకే బటన్ ప్రెస్ చేసేసి ఇంకో ఫోటోని క్యాప్చర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫుల్ ఎక్స్పోజర్లో ఇది ఉంది. నెక్స్ట్ అండర్ ఎక్స్పోజ్. సో -2 అనే సెట్టింగ్స్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేసేసి ఇంకొక ఫోటోని అంటే ఇక్కడ మీకు ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువగా ఉంది, 3వ ఫోటోని తీయడం జరిగింది. సో ఈ 3 ఫొటోస్ని మనం మిక్స్ చేయడం ద్వారా మన హెచ్డిఆర్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎలాగంది మనం సిస్టంలో ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇక్కడ మనం ఇంతకుముందు క్యాప్చర్ చేసిన 3 ఫొటోస్ని డిజిటల్ కెమెరాలతో లోంచి పీసీలో కాపీ చేసుకోవడం జరిగింది. వన్స్ కాపీ చేసిన తర్వాత ఈ 3 ఫొటోస్ మనం చూస్తే కనుక ఇది నార్మల్గా తీసిన ఫోటో అంటే ఎక్స్పోజర్ వాల్యూ అనేది 0గా ఉన్నప్పుడు తీసిన ఫోటో. రెండో దాన్ని చూస్తే కనుక ఇది ఓవర్ ఎక్స్పోజర్ ఫోటో. సో థర్డ్ ఫోటోని చూస్తే కనుక ఇది అండర్ ఎక్స్పోజర్ ఫోటో. సో ఈ 3 ఫొటోస్ని మిక్స్ చేయడం ద్వారా మనం హై క్వాలిటీ ఫోటోని ఎలా పొందొచ్చు అన్నది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. దీనికోసం మనకి ఫోటోషాప్ చేసుకోవచ్చు, లేకపోతే కనుక ఫోటోమాటిక్స్ ప్రో అని చెప్పేసి ఒక అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి పెయిడ్ వెర్షను, సో ట్రయల్ వెర్షన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఫోటోలు ఏవైతే మనం క్యాప్చర్ చేస్తున్నామో ఆ 3 ఫొటోస్ని లోడ్ బ్రాకెటెడ్ ఫొటోస్ అని చెప్పేసి అనే దాని ఆప్షన్ ద్వారా బ్రౌజ్ అనే బటన్ ప్రెస్ చేసేసి ఆ 3 ఫొటోస్ని ఒకదాని తర్వాత ఒక్కొక్కటి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని ఓకే అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా అలైన్మెంట్ అంటే చిన్న చిన్న ఈ 3 ఫొటోస్ని ఒకదానికి ఒకటే పర్ఫెక్ట్గా అలైన్ అయ్యే విధంగా టిక్ చేయబడి ఉంటుంది. ఓకే అనే బటన్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఆ 3 ఫొటోస్ లోడింగ్ సోర్స్ ఇమేజెస్ అని చెప్పేసి ఆప్షన్ చూపిస్తుంది చూడండి. సో లోడింగ్ సోర్స్ ఇమేజెస్ అని చెప్పేసి ఆప్షన్ చూపించి మనకి ఆ 3 ఫొటోస్ని మెర్జింగ్ హెచ్డిఆర్ అని చెప్పేసి ఆప్షన్ ద్వారా మెర్జ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది చూడండి. ఈ ఫోటో అనేది మనం ఒరిజినల్గా తీసిన ఫోటో కన్నా కానీ ఎంత క్వాలిటీతో ఉందో మీరు ఇక్కడ గమనించవచ్చు. సో హెచ్డిఆర్ అంటే మీకు డైనమిక్ ఎక్కడ క్వాలిటీ అనేది లాస్ అవ్వకుండాను ఇక్కడ మీరు ఒరిజినల్గా నార్మల్ మోడ్లో తీసిన ఫోటోని చూస్తే కనుక నార్మల్ మోడ్ ఫోటోకి ఈ హెచ్డిఆర్ ఫోటోకి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది మీకు ప్రాక్టికల్గా అర్థమవుతూనే ఉంటుంది. ఇది యాక్చువల్గా హై కాంట్రాస్ట్లో ఉంది. ఇది వచ్చేటప్పటికి ఒక నార్మల్లో కెమెరాతో తీసిన ఫీలింగ్ అనేది కలుగుతుంది. సో ఇలాగా మనం హై డైనమిక్ రేంజ్ ఫొటోస్ని షూట్ చేసుకోవడానికి ఈ టెక్నిక్ అనేది హెచ్డిఆర్ ఫోటోగ్రఫీ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఫోటోని ఎంత జూమ్ చేసినా కూడా మీకు చాలా పర్ఫెక్ట్ క్వాలిటీ అనేది
మీకు దీంట్లో కనపడుతుంది. ప్లస్ కలర్ రీప్రొడక్షన్ కానీ ఎవ్రీథింగ్ మనకి హెచ్డిఆర్ ఫోటోలో చాలా బెటర్గా ఉంటుంది. అదే ఇప్పుడు నార్మల్ ఫోటోని తీసుకుంటే కనుక నార్మల్ ఫోటోలో మీకు అంత క్వాలిటీ అనేది మీకు అనిపించదు. చూడండి, కొద్దిగా పేల్ అయిపోయిన ఫీలింగ్ అనేది కలుగుతుంది. అదే హెచ్డిఆర్ ఫోటోలో చూడండి చాలా పర్ఫెక్ట్ క్వాలిటీ అనేది ఇది మెయింటైన్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in అనే వెబ్సైట్ విజిట్ చేయగలరు.